శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి దేవుడు ఇచ్చిన అరుదైన అవకాశం. మేషరాశి వారు ఈ వీడియో మీకోసం కాదు అనుకుంటే పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది మీ జీవితాన్ని మలుపు తిప్పే విషయం. డబ్బు, అదృష్టం, విజయం, ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలయ్యే సమయం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే కామెంట్లు తప్పకుండా జై భవాని అని రాయండి. మేషరాశి వారికి ఎందుకు ఇన్ని అడ్డంకులు వచ్చాయి? మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులు, నేరుగా మాట్లాడే స్వభావం కలవారు. అలాగే వీరు కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు. కానీ మీ సమస్య ఏమిటంటే మీరు ఎవరిని నమ్మాలో తెలియక దగ్గరి వాళ్ళనే ఎక్కువగా నమ్ముతున్నారు. మన వాళ్ళే కదా అని అనుకుంటే వాళ్ళే మీ జీవితంలో మాటలతో, పనులతో, నిర్ణయాలతో మీకు నష్టం చేశారు అని మీరు కూడా అనుభవించారుగా. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు, నిరాశలు, ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ఇక మీదట తగ్గిపోతాయి. రాబోయే 3 రోజులు ఎందుకు కీలకం? మేషరాశి వారికి రాబోయే 3 రోజులు చాలా కీలకమైనవిగా మారబోతున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది మీ చేతికి రావచ్చు. కొత్త అవకాశాలు అనేవి మీ ముందుకి రావచ్చు. ఊహించని గుడ్ న్యూస్ అనేది మీరు అవకాశం అనేదే ఉండబోవచ్చు. మీరు గతంలో ఎంతగా కష్టపడ్డారో అందుకు తగ్గ ఫలితం ఇప్పుడు అయితే మీరు పొందబోతూ ఉన్నారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేనే లేదు. ఒక ముఖ్యమైన జాగ్రత్త, ఇది తప్పక మీరు వినాలి. ఈ సమయంలో ఈ మేషరాశి వారు ఎవరు కూడా మీ గురించి ఏమి అన్నా కూడా, ఎవరు ఏ సలహా మీకు ఇచ్చినా కూడా తొందరపడి మీరు మాత్రం దానికి సంబంధించి స్పందించకండి. గ్రహాల ప్రభావం వలన మీకు ఇప్పుడు చాలా త్వరగా కోప్పడటం, రియాక్ట్ అవ్వడం ఇటువంటివి చేసే అవకాశం ఉంది. అది మీకు లాభాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలిగించదు. అది మీకు నష్టం తెచ్చిపెట్టేదిగానే ఉంటుంది. మీ పని మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఇతరుల విషయాలలో మీరు మాత్రం తలదూర్చవద్దు. ఇక మేషరాశి వారికి ఈ సమయంలో కెరియర్ ఇంకా డబ్బు విషయంలో వీరికి శుభకాలంగా నడుస్తోంది అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మేషరాశి వారికి కొత్తగా ఆదాయ వనరులు అనేవి మీకు ఈ సమయంలో పొందబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొత్తగా ఉద్యోగంలో మీకు ఈ సమయంలో గుర్తింపు కూడా లభించబోతోంది. అదేవిధంగా వ్యాపారంలోనూ మీకు లాభాలు అనేవి ఈ సమయంలో పొందుతారు అని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా మేషరాశి వారికి చెప్పాలి అని అంటే గనుక మీ కష్టానికి, మీ అంకిత భావానికి ఇప్పుడు విలువ అనేది లభించబోతోంది. పెట్టుబడులు, సేవింగ్స్, నూతన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఈ సమయంలో ఈ మేషరాశి వారికి చాలా బాగా కలిసి వస్తాయి. కానీ ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అది డబ్బుల విషయంలో. ముఖ్యంగా ఇతరుల మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వినకూడదు. మీ ఆలోచనలనే మీరు మాత్రం నమ్ముకోవాలి. ఎందుకు ఇలా అని అంటే గనుక మోసం చేసేవారే మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వారందరినీ మీరు ఒక కంటే కనిపెడుతూ ఉండాలి. ఇక మేషరాశి వారికి ప్రేమ, కుటుంబం అలాగే మనశ్శాంతి విషయాలకు వస్తే గనుక ఈ సమయంలో మేషరాశి వారికి ఇప్పటి వరకు మనశ్శాంతి అనేది లేక టెన్షన్తో మీరు ఎప్పుడూ కూడా ఏదో భయం అనేది అనుభవిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి అనేది పూర్తిగా మారిపోయింది. ప్రేమలో ఉన్నటువంటి మేషరాశి వాళ్లకు ఇప్పుడు అవగాహన అనేది బాగా పెరగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న వాళ్లకు కూడా ఇప్పుడు మంచి పరిచయాలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. ఇక పెళ్లి సంబంధం చూస్తున్నటువంటి వారికి చక్కటి సంబంధం అనేది ఇప్పుడు కుదరబోతూ ఉందిగా చెప్పుకోవాలి. పెళ్లి అనుకునే వాళ్ళకి అనుకూల సమయం వచ్చేసిందిగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో మాటలు, తగాదాలు, అపార్థాలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఏవైతే మిమ్మల్ని మనశ్శాంతి కోల్పోయేలా చేశాయో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మారుతాయి. మీకు అనుకూలంగా ఇంట్లో పరిస్థితులన్నీ మారుతాయి. ఇంట్లో ఉండే గొడవలు అన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి అనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకి ఈ సమయంలో ఆరోగ్యం, అదేవిధంగా మానసిక స్థితి గురించి ఒకసారి చూస్తే గనుక ఈ సమయంలో మేషరాశి వ్యక్తులకి
మీ మానసిక స్పష్టత అనేది బాగా పెరగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా నిర్ణయాలు అనేవి మీరు అయితే ఈ సమయంలో స్పష్టంగా తీసుకోగలుగుతారు. అదేవిధంగా మీకు ఉండే ప్రతి ఒక్క టెన్షన్ కూడా తగ్గిపోతుంది. అయితే మేషరాశి వారు ఇక్కడ చేయాల్సింది ఏమిటి అని అంటే గనుక మీకు ఉండేటటువంటి మీ కోపాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలి. అనవసర ఆలోచనలను మీరు మాత్రం తగ్గించుకునే ప్రయత్నమే చేయాలి. మీ ఆరోగ్యానికి ఇప్పుడు చాలా అవసరంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఇప్పుడు అసలైన ముఖ్యమైన విషయం తెలియబోతోంది. అదే ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతోందని చెప్పాం కదా. అవునండి, మీరు విన్నది నిజమే. మేషరాశి వారికి ఈ చెట్టు దగ్గర అపారమైన అదృష్టం అనేది దాగి ఉంది. ఇది డబ్బు కనిపించడం కాదు, దేవుడి అనుగ్రహంతో డబ్బు మార్గాలు అనేవి తెరుచుకోవడంగా గుర్తించాలి. అయితే ఇంతకు ఆ చెట్టు ఏంటి, మీరు ఎటువంటి పని చేయాల్సి ఉంటుంది, దీని ద్వారా మీకు ఏ విధమైన ఫలితాలు వస్తాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే గనుక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఇది చాలా సింపుల్. మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి, తలంటూ స్నానం చెయ్యండి. ఆ తర్వాత ఒక గ్లాసులో పాలను సిద్ధం చేసుకోండి. మీరు ఈ పాల గ్లాసుని మీ ఆలయానికి తీసుకువెళ్ళండి. అంటే మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆలయంగా కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఈ పాలను మీరు రావి చెట్టు వేర్ల దగ్గర పాలు పోయండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ కష్టాలు, ఆర్థిక సమస్యలు, మీకు ఉండే బాధలు అన్నీ కూడా మీ మనస్సులో ఆ చెట్టుకు చెప్పుకోండి. ఎలా చెప్పుకోవాలి అంటే తల్లిదండ్రులకు మన కష్టాలు ఎలా అయితే బాధలు చెప్పుకుంటామో అదేవిధంగా మీరు మాత్రం ఈ పాలు పోసిన చెట్టుకి తప్పకుండా అలాగే చెప్పుకోండి. అదేవిధంగా మీరు ఈ పాలు పోసిన తర్వాత మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఓం నమో నారాయణాయ అని జపిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే మీకు ఉండే బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే రావి చెట్టు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సమానం. కాబట్టి ఎంతో పవర్ఫుల్ ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర మీరు ఇలాంటి పరిహారం చేస్తే మీ జీవితంలో మార్పు వెంటనే చూస్తారు. దీని వలన మేషరాశి వారికి వచ్చే ఫలితాలు ఏంటి అంటే గనుక ఆర్థిక అడ్డంకులేమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. అంటే అప్పులు తీర్చేస్తారు. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా చేతికి సకాలంలో వచ్చేస్తాయి. ఇక అదే విధంగా నూతన అవకాశాలు కూడా మీ దగ్గరికి వస్తాయి అనే చెప్పుకోవాలి. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ లేదా నూతన బాధ్యతలు కానీ పెరుగుతాయి. అలా జరగడం ద్వారా మీ హోదా బాగా పెరుగుతుంది. వ్యాపార పరంగా కూడా మీకు వ్యాపారంలో లాభాలు విపరీతంగా పెరుగుతాయి అనే చెప్పుకోవాలి. డబ్బులు కూడా మీకు ఈ సమయంలో నిలకడగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు మేషరాశి వ్యక్తులు మీరు ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూశారు. అయితే ఇప్పుడే మీకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అదనపు శుభ ఫలితాలు పొందడం కోసం మేషరాశి వారు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పుష్పాలతో పూజ చేయండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. ఇక ప్రతి శనివారం శని స్తోత్ర పఠన చేస్తే శని భగవానుడి అనుగ్రహం పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠిస్తే మీకు అనుకూలత పెరుగుతుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే ప్రతిరోజు ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాణి ధూపం వేయండి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. ఇలాంటివి చేస్తే ఆర్థికంగా మీకు స్థిరత్వం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మనశ్శాంతి అనేది దొరుకుతుంది. కుటుంబం కూడా శుభంగా ఉంటారు. ఖచ్చితంగా మీకు ఇటువంటి మార్పులు అయితే జరుగుతాయి. చివరి మాట మేషరాశి వారికి, దేవుడిని నమ్మిన వాళ్ళను దేవుడు ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. మేషరాశి వారికి ఇది పరీక్షా సమయం కానే కాదు, ఇది అదృష్టంగా మారే సమయం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పైన కామెంట్ చేయండి. మేము ఆ వీడియోని చేస్తాము. థ్యాంక్ యూ.